హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. నేను మీ మనోహర్. ఏఐ టు జిందగీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ 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 ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనాలందరూ కూడా జాబ్స్ చేసేవాళ్ళు, అమ్మో ఏఐ వస్తుంది, జాబ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అసలు ఏఐ ఈ ట్రెండ్ ఏంటి అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాం మీ అందరి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఫియర్ని మటాష్ చేయండి. ఈ టెక్నాలజీ రాకముందు బేసికల్గా అందరూ కూడా పేపర్స్ పైన రాసేవాళ్ళు. ప్రతి ఆఫీస్లోనూ కూడా పేపర్స్ పైన రాసి డాక్యుమెంట్ చేసుకొని దాచిపెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఆ పేపర్స్ కాస్త టైప్ రైటర్స్ కింద మార్చబడ్డాయి. సో టైప్ రైటర్స్ వచ్చినప్పుడు మళ్ళీ టైప్ రైటర్ నేర్చుకోవడం, టైపింగ్ ద్వారా వర్క్ చేయడం, ఇటువంటి కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకుని పేపర్స్ అనేది మళ్ళీ అగైన్ డాక్యుమెంటేషన్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కంప్యూటర్స్ ఆర్ రీప్లేస్ ద టైప్ రైటర్స్ అన్నీ కూడా కంప్యూటర్స్తో మార్చబడ్డాయి. మన వర్క్ అనేది సులభం అయిపోయింది. అయితే ఆ టైంలో మీరు చూడొచ్చు, చాలామందికి జాబ్స్ అనేవి ఇబ్బంది అయింది. ఎవరైతే కంప్యూటర్ నేర్చుకున్నారో వాళ్ళకి మటుకే జాబ్స్ అనేవి ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేశారు, జనాలందరూ కూడా కంప్యూటర్ని ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఎంఎస్ ఆఫీస్ అని, ఎంఎస్ వర్డ్ అని, ఎక్సెల్ అని, ఇలా బేసిక్ వర్డ్స్ అని నేర్చుకున్నారు. అలానే ఇప్పుడు ట్రెండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని మనము తెలుసుకోవాలి. అయితే కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి, ఇది చాలా 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 సింపుల్ సబ్జెక్ట్. ఒకటి, మన ఇంట్లో రిమోట్ కంట్రోల్ ఉంది కదా, రిమోట్ కంట్రోల్ నొక్కితే ఛానల్స్ మారుతున్నాయా? మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనం రిమోట్ కంట్రోల్ యూస్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఏఐ టెక్నాలజీ. ఓకే, మన ఫోన్లో మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి రిసీవర్ వేరే చోటకి వెళ్ళి అక్కడ నుంచి వేరే వాళ్ళకి వినిపిస్తుంది. ఎలా వినిపిస్తుంది? దిస్ ఈజ్ ఆల్సో ఏఐ టెక్నాలజీ. సో మనకి తెలియకుండానే మనం 50% ఆఫ్ థింగ్స్ని ఏఐ గురించి ఆల్రెడీ మనం ఇన్క్లూడ్ చేసేసుకున్నాం. ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్తే రోబో వచ్చి మనకి ఫుడ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది ఫుడ్? అది ఏఐ టెక్నాలజీ. ట్రైన్ రెస్టారెంట్ చాలా మీ అందరికీ తెలుసు, ప్రతి చోటకి ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తున్నారు. అది ఏ టేబుల్ సీక్వెన్స్ ఇస్తే ఆ టేబుల్కి వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తుంది. ఎలా చేస్తుంది? దట్ ఈజ్ ఆల్సో ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. సో ఇలాగా మన లైఫ్లో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఏఐ అనేది ఆల్రెడీ ఇన్బిల్డ్ అయిపోయి ఉంది. అది కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. మరి ఏఐ ఎవరు నేర్చుకోవాలి అంటే, ఇటువంటివి ఎవరైనా కొత్తగా డెవలప్ చేయాలనుకుంటే, ఓకేనా, వింటున్నారా? ఎవరైతే ఇటువంటివి అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ కొత్తగా తయారు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏఐ కోడింగ్ అనేది అవసరం, పైథాన్ కోడింగ్ అనేది అవసరం, డెవలపర్స్ కింద మారాలనుకున్న వాళ్ళకి అవి అవసరం. అలానే కరెంట్ ఆఫీసెస్లో ఆ ఏఐ సబ్జెక్ట్ని యూజ్ చేసుకుని డేటా అనాలిసిస్ చేయడం, డేటా ప్రిపేర్ చేయడం, అసలు డేటా ఏం చేస్తుంది తెలుసుకోవడం, వాళ్ళకి ఏఐ అనేది అవసరం. అలానే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే ఏఐ గురించి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కూడా ఇప్పుడు కొత్త ఏఐ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. ఆ ఎక్విప్మెంట్ ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలి. వాళ్ళు తయారు చేయక్కర్లేదు ఎక్విప్మెంట్ని, ఎలా యూస్ చేయాలో తెలుసుకోవాలి. అందుకని ఏఐ నేర్చుకోవాలి. సో మన ఏఐ టు జిందగీ ఛానల్లో మీ అందరి కోసం నేను చెప్పేది ఏంటంటే, మన వరల్డ్ మొత్తంలో అసలు ఏఐ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిపోతున్నాను. స్టే ట్యూన్డ్ విత్ అవర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ సీ మోర్ అండ్ మోర్ వీడియోస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఏఐ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎన్హాన్స్ అవ్వండి, మీ లైఫ్ని మరింత స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళండి ఏఐతో. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ మనోహర్.